మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాం. దాసులు మాకు ప్రభువులైరి, వారి వశములో నుండి విడిపింపగలవాడు ఎవడు. వీళ్ళు ఎంత ఫిలాసఫీ చెప్తున్నారు చూడండి. మా అయ్యలు చేసిన తప్పులకి చెప్పండి బాధలు మేము అనుభవిస్తున్నాం అంటే ఇది న్యాయమైన మాటేనా? ఇది న్యాయమైన మాటేనా? మా అయ్యలు చేసిన తప్పులకి మేము అన్యాయం అనిపిస్తున్నాం, కష్టం అనిపిస్తుంది. న్యాయమైన మాట? ఎందుకు న్యాయమైన మాట కదా అంటాను చెప్పనా? ఒక మాట మీరు గమనించండి. తండ్రి బాగా తాగాడు అనుకోండి, కుటుంబంలో ఉన్న తండ్రి బాధ్యత మర్చిపోయి ఇంకా ఆడికి పిల్లలు ఆడికో బాధ్యత, ఇంకేమి వీడికి గుర్తు రాకుండా, వీడికి ఏం పట్టించకుండా తాగి ఊగేస్తున్నాడు అనుకోండి. రోజుని వీడు బతుకున్నంత కాలం తాగి సంపాదన అంతా నాశనం చేసి ఈ రోడ్ల మీద పెదరాయిల్లాగా దొల్లేసి అదే తాగేసి వీడి ఇష్టానుసారంగా వ్యవహరించి ఇలాగ పనికి మాన పనులకి వీడు మొత్తానికి తాగేసి పోసేసి డబ్బంతా అలాగా నాశనం చేసేస్తే దీని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందండి? పిల్లల మీద పడుతుంది. ఇప్పుడు సీరియస్గా మా నాన్న తాగేసి ఆడు పాడైపోతే వీడి గర్భాన్ని పుట్టినందుకు నా బతుకు ఇలా తయారైందని నువ్వు అనకూడదు. ఎందుకు చెప్పినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ పేగును పంచుకుని పుట్టావు గనక ఆ ఎఫెక్ట్ నీ మీద పడుతుంది. నువ్వు పెద్ద సుభాష్ చంద్రబోస్లో తెరమేకి వచ్చి ఇది అన్యాయం, ఇది అక్రమం, వాళ్ళు చేసిన బాధకి నాకు సంబంధం ఏంటి అనుకో. ఒకవేళ నువ్వు అలా అంటే ఈ రైట్ కూడా నీకు వర్తించకూడదు. ఏ రైటు? ఇప్పుడు బాగా వినండి. తాగి తందనాలు ఆడితే దాని ఎఫెక్ట్ మీ అయ్యి చేసిన పని నీ మీద పడింది. అదే మీ అయ్యి నెలకు ₹1,00,000 సంపాదించి బాగా పోగేశాడు అనుకో, అప్పుడు ఆ ప్రతిఫలం ఎవరికి వస్తుంది? నీకు వస్తుంది. అప్పుడు నోరు లేగదు నీకు. అప్పుడు నోరు లెగిస్తుంది, అప్పుడు నోరు లేగదు. అంటే అయ్యి బాగుంటేనేమో లాభాలన్నీ తీసుకుంటావు, అయ్య బాగోకుండా నష్టాలు తెస్తే ఆ నష్టాలు నాకు సంబంధం లేదంటావు. ఇక్కడ నోరు లెగిసినప్పుడు అక్కడ కూడా నోరు లెగాలి. ఇక్కడ నోరు లెగలేనప్పుడు చెప్పండి అక్కడ కూడా నోరు లేవకూడదు. మీ అయ్యలు సరంబీలేసి మక్కులు పీకల దాకా మెక్కి ఆ డొక్కలు ఎగరేసుకుని తిరిగినందుకాలం యెహోవాని మనం మర్చిపోయామని అప్పుడు అన్నారా? మన సుఖం బాగా పెరిగినప్పుడు నాన్న ధర్మశాస్త్రం మర్చిపోయాం, ప్రార్థన మర్చిపోయాం, మనకు ఒక దైవ సేవకుడు మన హెచ్చరించేవాడు ఇలాంటివన్నీ లేకుండా ఏంటి పూర్తిగా ఆధ్యాత్మిక జీవితం చచ్చిపోయిందని అప్పుడు అన్నారా? ఈ యవనస్తులు అప్పుడు అనలేదు. ఎప్పుడు వీళ్ళకి ఫిలాసఫీ వచ్చేస్తుంది, శ్రమ వచ్చిన వెంటనే మా పెద్దోళ్ళు ఏదో చేస్తే మేమేం చేసాం అంటారట. ముందు అప్పుడు లెగాలి మీ నోరు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మాకు సంబంధం లేదనకండి. సంబంధం ఉన్నా ఉండకపోయినా వాడికి పుట్టావు గనక దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా మొయ్యాల్సిందే. అందుకే అడుగుతున్నాడు, మా పితరులు చేసిన దోషాలకి మేమేమైపోయాం? దాసులమైపోయాం, భరించలేకపోతున్నాం. చివరికి ఎడారి జనుల ఖడ్గం వల్ల మా ప్రాణం తెగించి మా ధాన్యమును తెచ్చుకొనుచున్నాము. మహాక్షామల మా చర్మము పొయ్యిలో నలుపెక్కిపోయిన. శత్రువులు సీయోనులోని స్త్రీలను చెరిపేశారు, యోధాపట్నంలో కన్యలను చెరిపేశారు, చేతులు గట్టి అధిపతుల్ని బహిరంగంగా ఊరి తీసి పడేశారు. వారు ఎంత మాత్రం పెద్దల్ని గౌరవించలేదు. యవనస్తులకి తిరగట్రాయి కట్టేసి ఇసిరేశారు. బాలరు కట్టెలు మోస్తూ మోయలేక తడిసిపోయి పడిపోతున్నారు. పెద్దలు గుమ్మాల యొద్ద కూడిట మానేశారు. యవనస్తులు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ తగ్గించేశారు. ఇప్పుడు బాగా వినండి. చర్చిలు కట్టి సంఘాలు పెట్టి ఇలాంటి యువకులను లేపి ఊరు జాగ్రత్త అని చెప్పినని చెప్పి మాకు అర్థం కాదు. ఇన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు నడిస్తే మన ఊర్లో, ముఖ్యంగా మన విలేజ్ల్లో, ముఖ్యంగా మన దిగువ తరగతుల్లో, ఎందుకు చెప్పినా మనకు వయసుకు వచ్చిన పిల్లలు, ఇప్పుడు వీళ్ళు బాధపడుతుందంతా వయసుకు వచ్చిన పిల్లలే. ఇక్కడ మన వయసుకు వచ్చిన పిల్లలుగా సాయంత్రం అయ్యేసరికి ఏంటి చెప్పినా ఆడో దిక్కుమాలని గడ్డమోడు పెంచుకుని, ఆ మేకపోతుల్లో పెంచుతారు ఈ మధ్య గడ్డం, ఆ మేకపోతే గడ్డంలో కూడా పెంచి అలాగో డొక్కుబండి ఒకటి వేసుకుని బర్రమని అలా తిరిగి, ఈ పోరంబోగులందరికీ పోరంబోగు పార్టీ ఉంటుంది. ఈ పోరంబోగులందరికీ మళ్ళీ పోరంబోగు సెంటర్ ఉంటుంది. ఈ పోరంబోగు సెంటర్లో గిర్రా ఊగి వీళ్ళకి భక్తి కానీ బైబిల్ కానీ సంఘం కానీ ఏమీ లేకుండా ఇలాంటి సభలు పెట్టి చెబుతున్న వీళ్ళ బుర్రలకు ఎక్కించుకోకుండా ఇక్కడ కూడా వచ్చి షూటింగ్లు చేస్తుంటే ఇలాంటి దిక్కుమాలిన పోరంబోగు పనులన్నీ చేస్తే దేవుడు ఈ గ్రామానికి దీవునిస్తాడు, ఉతికారేసి మళ్ళీ ఎండబెట్టేస్తాడు. చెప్పండి ఏం చేస్తాడు చెప్పండి? ఈ సభ మీకు ఏంటో చెప్పినా మీరు ఏదనుకుంటున్నారు మెల్లగా జరుగుతుందని? జడ్జిమెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ గ్రామానికి ఇది తీర్పు తీరుస్తారు. రేపు పొద్దున ఏమనుకుంటున్నారో, ఒకడు వచ్చాడు, మరొకరు వచ్చారు, కొంతమంది కలిసి చెప్పారు, కొందరు కష్టం కలిసి సభ పెట్టారు. మీ బుర్రలకు ఎక్కలేదురా? మీరు చెప్పినంత సేపు ఎక్కదు. ఆ తర్వాత ఒక రోజుకి ఏమో చెప్పినా ఊర్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు తగ్గిపోతాయి. ఇక్కడ ఉంది కదా సంగీతాలు, అంటే కక్క ముక్క డొక్క తిన్నంత కాలం వీళ్ళకి ఏమి ఎక్కువైపోయాయండి? సంగీతం, పాటలు, గీతాలు, ఆటలు, ఎగరడం, గెంతడం, ఒక చదువు, ఒక బాధ్యత. క్రైస్తవ బిడ్డలుగా ఒక జిల్లాకి, మండలానికి, రాష్ట్రానికి ఉపయోగపడే స్థాయిలో చదవాలని మనలాంటి దిగువ తరగతుల నుండి దీపాల కింద కూర్చుని చదువుకుని రాజ్యాంగాలు రాశారని ఒక కసి పెట్టుకోకుండా
దిక్కుమాలిన కాలయాపన చేసి పనికిమాలిన పనులు చేస్తూ ఇష్టానుసారంగా కదిపి అడుగుతున్నాను, దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? తాట తీసి కూర్చోబెడతాడు. మళ్ళీ మీ అయ్యలకి బుద్ధి చెప్తాడు, మీకు బుద్ధి చెప్తాడు. జనరేషన్ చూస్తుండగా కూర్చోబెడతాడు బూడిదలో. ఏమనుకుంటున్నా?